చెప్పండి, ఇప్పుడు అటు చూస్తే 50 రోజులు మాత్రం ఎలక్షన్స్ ఉన్నాయి, దగ్గరలోకి వచ్చినాయి. జగన్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసలు ఓడించి తీరుతానని చెప్పేసి ఘంటాపథంగా చెబుతున్నారు పవన్ కళ్యాణ్. ఏం లేదన్నా, ఇప్పుడు సభకు అయితే ఏదో 150 నవరత్నాలు ఉంది, ప్రతిదీ అమలు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా, నాకు విద్యాగానికి అయితేమి ఇదైతేమి ఏదైనా కానీ ఇప్పుడు కళ్యాణం వస్తు 1,00,000 రూపాయలు. ఇంతకుముందే పథకాలు ఏమి లేవు. నేను చదువుకున్నా, ఇంటర్లో ఏమి లేదు నాకు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమీ ఇలా నాకు ఆగిపోయినాయి. నేను 12,000 కూడా నేను డబ్బులు పడలా, 2 సంవత్సరాలు కూడా 6,000 5,000 అని చెప్పి ఏమీ లేదు నాకు. కానీ జగన్ వచ్చి నాకు మాత్రం విద్యాకాని అయితే వసతిదేవన్ అయితే అన్నిటికీ మా తమ్ముడికి స్కాలర్షిప్ కానీ నాకు కానీ ఏదైనా కూడా పథకాలు నా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం నేను ఊర్లో వెళ్ళి సచివాలయం కాడికి తెచ్చుకున్నా. రూపాయలు లంచం ఇలా నేను రూపాయలు లంచం ఇవ్వకుండా నేను సచివాలయంలో నేను ఎంత నా వయసు అంతా మా నాన్న నడకుండా ఊళ్ళో నాయకులు లేకుండా ఒకరు నడకుండా వెళ్ళి తెచ్చుకున్నా. బ్రదర్, ఇక్కడ రూపాయలు లంచం లేకుండా సచివాలయంలో పని చేయించుకున్నా అని చెప్పి నువ్వు అంటున్నావు. మరి వాలంటీర్లు డేటా మిస్యూజ్ చేస్తాను, ఆడపిల్లలు నేర్పిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ వాళ్ళకి తెలియని రాజకీయం కదా. ఇప్పుడు వాళ్ళకి తెలుసు, ఇప్పుడు నాయకుడు కాబట్టి తెలుసు. ఇప్పుడు నాయకుడికి చేసే లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు గబక్కన మనం నోటి మాట అంటాం, కానీ చేసే లక్షణాలు ఎందుకు ముందు తెలుస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదేదో అంటాడు, వచ్చే కదా తెలిసేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని వీళ్ళైనా చేశాడు, ఇంతకుముందు పరిపాలన చేశారు. ఏముంది ఇంతగా ఇంతమంది వచ్చారా, ఇంతమంది చేశారా? ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఆ జగన్ అన్న వస్తే ఎందుకు ఇంతమంది వచ్చారని డబ్బులని కానీ ఏదైనా కానీ డబ్బులు ఇష్టమే కాదు. అభివృద్ధి అంటే ఏంది? ఇప్పుడు అమరావతి ఒకటైనా ఊర్లోనే సచివాలయం పెట్టాడు. ఇక అమరావతి అని కాదు, ఏదైనా అమరావతి అన్నా ఏదైనా కూడా ఊర్లోనే సచివాలయం ఉండేది. ప్రతి ఒక్క జాబు మహిళకి ఏదైనా ఏడ్పించినా కూడా సచివాలయం ఊర్లో కానిస్టేబుల్ కానించి మళ్ళీ ఏదైనా డబ్బులు ఇష్టం కానీ పథకం పింఛన మా నాయనమ్మ 3 రోజులు నిలబడాలన్న, 3 రోజులు నిలబడాల. అట్టాడిది ఇప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళే నేను ఏడన్నా ఫోన్ చేసి నేను బెదిరిస్తా, ఏందమ్మా ఇంకా పథకాలని. అట్ట జాబు తెచ్చాడంటే జగనాన్ని కోసమే. జగన్ ఈ ఒక్కసారి జగనానికే